ఆర్జీవీ ఎక్కడ ఉన్నారనేది మిస్టరీగా మారింది. మార్ఫింగ్ ఫోటోలు పోస్ట్ చేసిన కేసులో ఆర్జీవీని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. ఇదే వ్యవహారంలో ఒంగోలు పోలీసులు ఉదయం ఆర్జీ నివాసానికి వెళ్లారు. అయితే ఆయన లేరని సిబ్బంది చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు తాను కోయంబత్తూరులో సినిమా షూటింగ్ లో ఉన్నానని ఆర్జీవీ ట్వీట్ చేశారు. కన్నడ హీరో మోహన్ లాల్ తో ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు. పోలీసులు ఆర్జీవీ ఇంటికి రావడంపై ఆయన అడ్వకేట్ బాల స్పందించారు. ఆర్జీవీ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నందున డిజిటల్ విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని అడ్వకేట్ చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉదయాన్నే డీఎస్పీకి వాట్సాప్ లో పంపించామన్నారు. మరోవైపు ముందస్తు బెయిల్ క్వాష్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నాయన్నారు. డిజిటల్ మోడ్ లో విచారణకు హాజరయ్యేందుకు ఒప్పుకునేది లేదన్నారు విచారణ అధికారి శ్రీకాంత్ బాబు. వర్చువల్ గా విచారణకు హాజరవుతారని ఆర్జీవీ రిక్వెస్ట్ చేసినట్టు తెలిపారు. అయితే ఒక విచారణ అధికారిగా తనకున్న 10 పవర్స్ దృష్ట్యా అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరయ్యేందుకు అవకాశం కల్పించామన్నారు. ఈ అవకాశాన్ని ఆర్జీవీ సద్వినియోగం చేసుకోలేదన్నారు. పోలీస్ అధికారుల నోటీసును ధిక్కరించారు కాబట్టి చట్ట ప్రకారం ఆర్జీవీని అరెస్టు చేస్తామంటున్నారు విచారణ అధికారి శ్రీకాంత్ బాబు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మార్ఫింగ్ ఫోటోలను వర్మ గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయనపై పలు చోట్ల పోలీసు స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఆర్జీవీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు రేపు విచారించనుంది. రామ్ గోపాల్ వర్మ నోటీసులకు సంబంధించిన అంశంపై ఆర్జీవీ తరపు లాయర్ బాలతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఎట్టకేలకు అరెస్ట్ చేయడానికి అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రంగాలు సిద్ధం చేశారు. ఈ రోజు పోలీసులు సైతం ఆర్జీవీ ఇంటికి నివాసాన్ని చేరుకున్నారు. అతను ట్విట్టర్ లో పోస్ట్ చేసినటువంటి కొన్ని అభ్యంతరకరమైన పోస్ట్ లో అతనిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులు ఆర్జీవీకి నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్జీవీ అడ్వకేట్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు నోటీసులకు రిప్లై కూడా ఇచ్చారు, అయినా కూడా ఈ రోజు ఒంగోలు పోలీసులు ఆర్జీవీ ఇంటికి వచ్చారు. ఏ విధంగా చూస్తారు? వన్ థింగ్ అండి, ఇప్పుడు వాళ్ళకి రిప్లై మేము ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయడము మేబీ డిలే అయ్యిండొచ్చు. ఎందుకంటే స్పీడ్ పోస్ట్ కూడా మేము పంపించాం, టైం పడుతుంది. వాట్సాప్లో కూడా పంపించాం కాబట్టి వాళ్ళకి చూసుకోవడం టైం అయి ఉండొచ్చు. మేబీ అప్పటికి వాళ్ళు బయలుదేరిపోయి ట్రావెలింగ్ లో ఉండి ఉండొచ్చు. కాబట్టి దాని గురించి ఏమైనా వచ్చారేమో తెలియదు. వచ్చిన తర్వాత మేము అడిగాము, వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఆర్జీవీపై వస్తున్నటువంటి ప్రధాన అలిగేషన్ ఏంటి? వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో ఏం పేర్కొన్నారు? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పేసి అని కేసు పెట్టారండి. ఆ పోస్టులు ఏంటి అవన్నీ చూడాలంటే ఖచ్చితంగా మాకు మెటీరియల్ కావాలి, ఎఫ్ఐఆర్ కాపీ కావాలి, కంప్లైంట్ కాపీ కావాలి. వాళ్ళు ఏం దాంట్లో ఏం మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎందుకు పెట్టారని చూడాలి. ఇవన్నీ చూడకుండా మేము కూడా ఆన్సర్ చేయలేము. నోటీస్ ఇచ్చిన దానికి ప్రైమ్ ఆఫీసీ వాళ్ళు నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము కూడా ప్రైమ్ ఆఫీసీగా వాళ్ళకి ఆన్సర్ చేశాము. మాకు గడువు కావాలి, తర్వాత డిజిటల్ పోలీసింగ్ ని ఎంకరేజ్ చేయండి, హైబ్రిడ్ సిస్టమ్ తీసుకోండి. ఇంతకు మించి మేమేం అడగలేదు, ఇంతకు మించి మేమేం మాట్లాడలేదు. దీంట్లో పెద్ద ఇంత కూడా ఏం లేదు. ఆర్జీవీకి ఇచ్చిన నోటీస్ లో ప్రధానంగా ఎలాంటి అంశాలు పొందుపరిచారు? ఎప్పుడు అటెండ్ కావాలని డేట్ ఏమైనా మెన్షన్? అదేనండి, డేట్ 25th ఈ రోజు ఉంది కాబట్టి మేము ముందుగానే వాళ్ళకి రిప్లై ఇచ్చాము. ఈ రోజు ఉంది కాబట్టి మేము రిప్లై ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఈ రోజు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు వచ్చారు అంటే మీరు ఇంకా టైం సాయంత్రం వరకు టైం ఉంది. నేను మీడియా అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక పని చేయండి, పోలీసు వాళ్ళు మళ్ళీ మీకు కనిపిస్తే మీరే మైక్ పెట్టండి, అడగండి. ఎందుకంటే మాకైతే తెలియదు, మాకు ఆన్సర్ చెప్పలేదు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, కోర్టు కూడా తిరస్కరించింది. మరి తెలంగాణ హైకోర్టు ఇన్ఫర్మేషన్ తిరస్కరించిందని ఎవరు చెప్పారు? మీడియాకి తిరస్కరించలేదు. కౌంటర్ దాఖలా చేయాలి. రేపు బెయిల్ పిటిషన్ ఉంది. మీరు అవన్నీ తెలుసుకోకుండా అయిపోయిందంటే ఎలా? మళ్ళీ హైకోర్టులో ఏమైనా వేసే అవకాశం లేదు? మళ్ళీ ఇష్యూస్ సంబంధించిన మాకు నోటీస్ వస్తే మళ్ళీ తర్వాత ఏం చేయాలి అనేది మేము కూడా ఆలోచించాలి. నోటీస్ రాకుండా నేను ప్రెడిక్ట్ చేయలేను. సో ఇప్పటికిప్పుడే నేను కూడా ఊహించలేను. అందుబాటులో లేరు. ఆర్జీవీ గారు ఎక్కడున్నారు? ఆయన బిజీ షెడ్యూల్స్ లో ఉన్నారండి. ఆయన బిజీ షెడ్యూల్స్ ఉన్నారు కాబట్టి కదా టైం అడిగేది. ఇప్పుడు ఎన్ని వారాలు టైం అడుగుతున్నారు? 2 weeks టైం అడిగాము. ఆ 2 weeks లో కూడా మీరు ఎప్పుడు షెడ్యూల్ చేస్తారో 1 week ముందే మాకు ఇంటిమేట్ చేయమని చెప్పేసి అడిగాము. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు. ఏ పోలీసులు ఆర్జీవీ ఇంటికి వచ్చింది? అసలు ఎవరు ఆంధ్రప్రదేశ్ లో తెలియదు. ఏపీ నుంచి వచ్చారు, బట్ వాళ్ళు ఎక్కడి నుంచి ఏంటనేది చూడు. ఎట్లా ప్రొసీడింగ్ అయిపోతున్నారు ఫర్దర్ గా? మీరు ప్రొసీడ్ ఏముందండి, మేము ఆన్సర్ ఇచ్చేస్తాం ఆల్రెడీ. ఇంకేం ప్రొసీడ్ అవుతుంది? వాళ్ళు ఏదైనా నోటీస్ వాళ్ళు ఏదైనా ఆన్సర్ చేస్తే, రిప్లై ఇస్తే దెన్ అప్పుడు మేము దానికి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు దాకైతే వాళ్ళు ఇచ్చిన నోటీస్కి ఇప్పుడు రిప్లై ఇచ్చాం. ద రెండ్స్ నెక్స్ట్ చూడాలి.
ఇది చూసిన మొత్తం మీద ఆర్జీవీకి పోలీసులు ఇచ్చిన నోటీసులకు తాము రిప్లై ఇచ్చాము. అయినప్పుడు కూడా ఈ రోజు డేట్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఆర్జీవీ ఇంటికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు రావడాన్ని అడ్వకేట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వివాదం అటు హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి ఈ రోజు ఆర్జీవీ ఇంటికి రావడంపై అటు న్యాయవాదులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మరొక 2 వారాలు తమకు సమయం ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజు పోలీసులు ఇచ్చిన నోటీసులకు తాను రిప్లై ఇచ్చాము. సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్టులని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమకు నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆ నోటీసులకు తాము వివరణ ఇచ్చినప్పుడు కూడా ఈ రోజు అరెస్ట్ చేయడానికి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని మాత్రం ఆర్జీవీ తరఫు న్యాయవాది చెప్తున్న పరిస్థితి. వీడియో ప్రదీప్ తో సునీల్, 10 టీవీ, హైదరాబాద్.